ఈరోజు నిజంగా కూడా మానకొండూరు కాన్స్టిట్యున్సీలో ఇల్లంతకుంట మండల వ్యవసాయ సహకార పరపతి సంఘంకు చైర్మన్గా మరి సభ్యులుగా నియామకం జరిపి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మానకొండూరు శాసనసభ్యులు మరి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి నిజంగా కూడా నా శిరస్సు వంచి వారికి పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక సీనియర్ నాయకుడు మన శంకరపట్నం మాజీ జడ్పీటీసీ సీరన్న చెప్పినట్టుగా తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూసినటువంటి ఎంతో మంది కార్యకర్తలు ఎదురు చూసినటువంటి సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొంతమంది ఎలక్షన్స్లో కొంతమంది నాయకులు మరి వివిధ పోస్టులలో ఉండాలి కాబట్టి సమయం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి నిజంగా కూడా 119 మంది ఎమ్మెల్యేలో ఒక మానకొండూరు ఎమ్మెల్యే గారు ఒక్క రోజు కూడా వేస్ట్ చేయొద్దు, మనకున్నటువంటి వనరులు మనకున్నటువంటి మానకొండూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పదవులలో ఇమ్మీడియట్గా నియామకాలు చేయాలని చెప్పి నిజంగా కూడా ధైర్య సాహసాలు చేసి మరి ఈరోజు మన మానకొండూరులో 11 సొసైటీలను పూర్తి స్థాయిలో నియామకం చేసి ఈరోజు 11 సొసైటీకి మరి సగర్వంగా మన ఇల్లంతకుంట మండల నిజంగా కూడా ఇల్లంతకుంట మండల రైతులు 35 గ్రామాల నుంచి అన్న మరి రైతులు అదేవిధంగా శ్రేయోభిలాషులు పార్టీ కార్యకర్తలు పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఆలోచించి ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం తెలియాలని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరి కూడా నా శిరస్సు నుంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నాను. నిజంగా గత 12 సంవత్సరాల నుంచి ఈ ఇల్లంతకుంట మండలంలో నన్ను అప్పుడున్న 26 గ్రామాల నుంచి ఈరోజు అయిన 35 గ్రామాల నుంచి ప్రజలు నన్ను ఆదరించి అభిమానించి ఒక సెస్ డైరెక్టర్గా 3.5 సంవత్సరాలు, అదేవిధంగా ఎంపీపీగా 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో నా మీద నమ్మకం ఉంచి మరి నేను అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినప్పుడు ఎంతైతే స్ఫూర్తిని ఎంతైతే ఆదరణ చూపెట్టిరో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు ఈ పదవి మానకొండూరు శాసనసభ్యులుగా ఇచ్చినప్పుడు కూడా నిజంగా కూడా ఇక్కడ ఉన్న నాయకులకు కార్యకర్తలకు మీరందరూ చూపెట్టినటువంటి ఆదరణకు కూడా మేము పాదాభివందనం చేస్తా ఉన్నాం. ఎప్పుడైతే నాయకులకు ఈ విధమైనటువంటి స్ఫూర్తిని మీరు కలిగించినప్పుడు మీరందరూ మా వెంట ఉన్నప్పుడు మాకు ఇంకా 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 మండలానికి కానీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానీ నాయకులు మరి పనిచేసే విధంగా ఇలాంటి స్ఫూర్తిని ఇచ్చినప్పుడే మేము కూడా మీకు పూర్తి స్థాయిలో పని చేస్తామని నిజంగా కూడా ఈరోజు నాకు మీరు ఇంత ఆదరణ ఇచ్చిందంటే నిజంగా నేను చాలా ధన్యునే. మరి ఇంత కష్ట సమయంలో కూడా పదవులు ఇవ్వాలంటే పార్టీ నాయకత్వానికి ప్రభుత్వానికి ఎంతో శ్రమ, దాని మీద వర్కౌట్ చేసి నాకు మండలంలో కంపల్సరీ ఒక రైతు బిడ్డగా ఒక రైతు సొసైటీకి నాకు ఈ నియామకం చేసి మరి నాతో పాటు 12 మంది సభ్యులను ఒక సీనియారిటీ ఉన్నటువంటి సభ్యులను కూడా నాకు నియమించినందుకు మరి మా పాలక వర్గానికి కూడా నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మీరందరూ 12 సంవత్సరాలు చూసిరు. మరి ఈ పదవిలో కూడా అదే విధంగా అదే స్ఫూర్తితోని ఇప్పుడున్న సొసైటీని ఇంకా బ్రహ్మాండంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా నేను ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ముందుకు మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని రైతులకు రుణాల దగ్గర కానివ్వండి, ఇంకా మన సొసైటీకి ఏం కావాలి, ఇంతకుముందు మన సీనియర్ నాయకులు చెప్పినట్టుగా గోడౌన్స్ కావాలి. నిజంగా కూడా ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో గోడౌన్స్ కావాలని ఇల్లంతకుంటారు. చాలా పెద్ద మండలం, 5 లక్షల పైచీలకు టన్నుల ధాన్యం వస్తున్నది. ఎప్పుడు కూడా ఇబ్బంది అవుతున్నది. గవర్నమెంట్ ప్లేస్ చూపెట్టండి, ఒక 5 నుంచి 10 ఎకరాలు ఉంటే ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఎంఆర్ఓ గారు ప్లేస్ కూడా చూపెట్టినారు. వెల్జీపూర్ పక్కన
విలేజ్లలో మొగలాపూర్ వెల్జిపూర్ పక్క గ్రామాలలో మనకు 10 ఎకరాల ల్యాండ్ కూడా చూపెట్టినాడు. దయచేసి సభా వేదిక ద్వారా ఇంతమంది రైతుల సమక్షంలో మా పాలక వర్గం సమక్షంలో నేను గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను. నిజంగా కూడా ఆ ల్యాండ్ మా సొసైటీకి కేటాయించి ఆ గోడౌన్స్ మా సొసైటీ ద్వారా ఇచ్చినట్టయితే మాకున్న